హాయ్ అందరికీ, వెల్కమ్ టు ప్యాలెట్ ఆఫ్ ఫ్లేవర్స్. సో ఈరోజు అయితే టొమాటో రసం ఎలా చేయాలో చూసేద్దామా. సో దానికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 చిల్లీస్ అండ్ 2 టొమాటోస్ ఇవి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో అండ్ మీరు ఏం చేస్తారంటే 15 మినిట్స్ ముందు లెమన్ సైజ్, ఒక బిగ్ సైజ్ లెమన్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. సో దట్ అవి మంచి సోక్ అయితే మనం పులుసు తీయడానికి ఈజీ అవుద్ది. సో దీనిలో కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటూ పులుసుని మంచిగా తీసుకోవాలండి. ఇది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, కొత్తగా చూసే వాళ్ళకి, కొత్తగా ట్రై చేయాలి, నేను కూడా కుకింగ్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళ కోసం అండి. తెలిసిన వాళ్ళకి చెప్పవసరం లేదు కదా, సో జస్ట్ వాళ్ళ కోసం అనమాట. సో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పులుసు తీసుకోవాలండి. పులుపు మాత్రం మీకు తగ్గట్టుగా వేసుకోండి, ఓకేనా. వాటర్ మీ పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి. ఓకే, మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ ఆనియన్స్ అందులో వేసేయండి. అండ్ టొమాటోస్ని మాత్రం నేను చేస్తున్న విధంగా అలా గట్టిగా పిసికేసి అందులో వేసేస్తే టొమాటోస్లో ఉన్న ఫ్లేవర్ బాగా రసంలోకి పట్టేస్తుందండి. సో మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి మన రసంకి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులోనే ఇంకా అన్నీ వేసేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ ధనియా పొడి, ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోండి. కలిపేసి బాగా మరగనివ్వాలి. ఇంకా సో ఒక పించ్ ఆఫ్ క్యూమిన్ అండ్ ఫెనగ్రిక్, అంటే ఇది నేను జీరా ఉన్న మెంతులు మంచిగా వేయించేసి పొడి చేసి పెట్టుకున్నానండి, అది ఒక 1/2 స్పూన్. మనం సపోజ్ ఒక గ్లాసు జీలకర్రకి 1/2 గ్లాస్ మాత్రమే మెంతులండి, అది కొలత. సో అలా చేసి పెట్టుకుంటాను నేను. చాలా బాగుంటుంది, మన పులుసులో వేసుకున్న ఇలా రసంలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మరుగుతుంది కదండి, ఈ మరిగే రసంలో మనం కరివేపాకు యాడ్ చేయాలండి, అప్పుడు ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు సరిపడా రాక్ సాల్ట్ వేసుకోండి, లేదా మీరు నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రసాల్లో ఇలా కొంచెం వీలైనంత వరకు రాక్ సాల్ట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది కూడా అయోడైజ్డ్ సాల్టే, సో నో ప్రాబ్లం. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేసి కొంచెం ఉప్పు యాడ్ చేయాలనిపించిందండి నాకు, సో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను, మరి పులుపు ఎక్కువ అవుతాం, ఎందుకంటే మనం చింతపండు రసంలో టొమాటోస్ కూడా వేసాం కదా, రెండు పులుపు ఎక్కువ అయినా బాగోదండి, ఆ ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలి. సో అందుకే ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇంకా మనం పోపు వేసుకుందాం. రసం అలా మరుగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి, యాక్చువల్గా చాలా బాగుంది ఆ స్మెల్. ఇంకా మనం ఉప్పు వేసేటప్పుడు చూడాలండి, ఇంకా అదిరిపోద్ది. సో ఇప్పుడు మంచిగా మరిగిన తర్వాత మనం పోపుకి రెడీ చేసుకుందామండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, కొంచెం కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, పర్లేదు. ఒక ఎండుమిర్చి అలా పీసెస్ చేసి వేసుకోండి. ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం లేదండి, మనం తినేప్పుడు అలా తగులుతుంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కరివేపాకు మళ్ళీ పోపులో కూడా యాడ్ చేశాను. అండ్ దంచి పెట్టిన వెల్లుల్లి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పోపులో, చాలా బాగుంటుంది ఇంగువతో పాటు. అంతే అండి, మన సూపర్ అంటే చాలా, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి నాకు ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు రసం అనేది. మీరు ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.